ఇప్పుడు గ్రావిటేషన్ చాప్టర్లో కెప్లర్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం క్లాస్లో. ఈ ప్లానెటరీ మోషన్స్ వీటిని బాగా స్టడీ చేసి మనకి కొన్ని వాటి మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి కెప్లర్ కొన్ని లాస్ చెప్పాడు. ఈ కెప్లర్ లాస్ ఏ థియరీ బేస్ చేస్తుందంటే హీలియోసెంట్రిక్ థియరీని సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే సన్ చుట్టూత ప్లానెట్స్ తిరుగుతాయి అన్నది హీలియోసెంట్రిక్ థియరీ. ఎర్త్ చుట్టూత ప్లానెట్స్ తిరుగుతాం అనేది జియోసెంట్రిక్ థియరీ. అది కరెక్ట్ కాదని ఈ యొక్క కెప్లర్ లాస్ దేన్ని సపోర్ట్ చేస్తుందంటే హీలియోసెంట్రిక్ థియరీని సపోర్ట్ చేస్తుంది. సో ఎనీహౌ ఇప్పుడు కెప్లర్ లాస్ ఏంటో చూద్దాం. కెప్లర్ ఫస్ట్ లా, ఈ ప్లానెటరీ మోషన్ గురించి ఆయన చెప్పిన ఫస్ట్ లా ఏంటి, దీనికే ఇంకొక పేరు లా ఆఫ్ ఆర్బిట్స్. సో లా ఆఫ్ ఆర్బిట్స్ అన్న కెప్లర్ ఫస్ట్ లా అన్న ఒకటే. ఈ లా గురించి తెలుసుకోబోయే ముందు మీరు మ్యాథమెటిక్స్లో కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటే ఇది సెంటర్ అయితే ఆ సర్క్యులర్ పాత్కి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ సర్కిల్లో ఇది తిరుగుతూ ఉంటే ఇప్పుడు దీనికి ఈక్వేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఒక పాత్కి ఈక్వేషన్ అని అంటే ఒక ప్లేన్లో ఒక పార్టికల్ మూవ్ అవుతుంటే పాత్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తే సరిపోతుందండి, దాని ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ ఇస్తే అది దాని పాత్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు ఒక పార్టికల్ సర్కిల్లో తిరుగుతుంది, ఇప్పుడు ఇది ఒక కోఆర్డినేట్. సో ఇది దాని సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్, ఇది ఆర్. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్ ఏందని అంటే ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, అంతే కదా. ఇక్కడ ఎక్స్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ చెప్పాం. అదే ఇప్పుడు సర్క్యులర్ పాత్లు తిరిగే పార్టికల్కి పాత్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్. ఇక్కడ ఏంటి, ఆరిజిన్ ఈజ్ ద సెంటర్. ఆ సర్కిల్కి ఆ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజినే సెంటర్గా పెట్టుకుంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్. ఆరిజిన్ కనుక సెంటర్ కాకుండా వేరొక పాయింట్ సెంటర్ అయితే అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సరే, అంతదాకా మనకి అవసరం లేదు. జస్ట్ సర్క్యులర్ పాత్కి ఈక్వేషన్. స్ట్రైట్ లైన్ పాత్ అయితే ఈక్వేషన్ ఏంటి, వై కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్కి రిలేషన్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి. స్ట్రైట్ లైన్ సర్క్యులర్ పాత్ అయితే ఓకే. నా ఇదే మాదిరిగా ఎలిప్టికల్ పాత్ అయితే ఎలిప్స్, కోడిగుడ్డు షేప్. ఎలిప్టికల్ పాత్లో పార్టికల్ తిరుగుతుంది. ఇగో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇది ఆరిజిన్. సో ఎలిప్స్కి వచ్చేసరికి రెండు ఫోకస్లు ఉంటాయి, ఫోకై. సో ఇది ఒక ఫోకై అనుకుందాం, S1. ఇది ఒక ఫోకై, ఇది S2. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఇది మేజర్ యాక్సిస్ అంట. ఇందులో సగాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంట. ఇది ఏ. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మైనర్ యాక్సిస్ అంటుంది. ఇందులో హాఫ్ని సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. అది బి అనుకున్నాం, సెమీ మైనర్ యాక్సిస్. అప్పుడు ఇలా ఎలిప్టికల్ పాత్లో కనుక ఒక పార్టికల్ తిరుగుతూ ఉంటే అప్పుడు దాని యొక్క ఎక్స్వై కోఆర్డినేట్కి రిలేషను ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎలిప్స్. ఓకే. అలాగే మనం చదువుకున్నాం ప్రొజెక్టైల్. పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. సో ఇది పారాబోలా, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు పారాబోలా అయినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంటుందండి,
ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ అలా ఉంటే దట్ ఈస్ పారాబోలా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే సన్ చుట్టూతా ప్లానెట్స్ అంట ఎలిప్టికల్ పాత్లో తిరుగుతున్నాయి అంట. అవి తిరుగుతున్న ఆర్బిట్ యొక్క షేప్ ఎలా ఉంటుందండి? ఎలిప్టికల్ షేప్, కోడిగుడు షేప్. అంటే ఇప్పుడు ఒక ప్లానెట్ మరి సన్ చుట్టూతో తిరుగుతుంటే సన్ ఎక్కడ ఉంటాడు? అది పాత్ ఎలిప్స్, ఓకే, ఎలిప్టికల్ పాత్లో ఇలా తిరుగుతుంది, కరెక్టే. మరి సన్ ఎక్కడ ఉంటాడు? ఎలిప్స్కి 2 ఫోకస్లు ఉంటాయని చెప్పాను కదా అన్నా. ఈ ఫోకస్లు కలుపుతూ గీసిన ఈ లైనే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఈ లైన్ ఏమంటాం మనం? మేజర్ యాక్సిస్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇది మైనర్ యాక్సిస్. మీరు ఒక సింపుల్ థింగ్ గమనించండి, ఇది సర్కిల్గా మారిందంటే అప్పుడు ఏమవుతుంది? మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఈక్వల్ వాల్యూలో అయితే అది సర్కిల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ బి కూడా ఏ అయితే ఇప్పుడు x² + a² + y² రాసాం అనుకోండి, ఎల్సిఎం కడితే a² అది తీసుకెళ్తాం, x² + y² a² ఈ రూపంలో వచ్చేసి. కానీ ఎలిప్స్కి ఇక్కడ మనకి సెమీ మేజర్ యాక్సిస్ సెమీ మైనర్ యాక్సిస్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అది 2 ఈక్వల్ ఏంటంటే అది దట్ బికమ్ సర్క్యులర్ పాత్ అయింది. ఓకే, సో మీరు కెమిస్ట్రీలో మామూలుగా యాటమ్ యొక్క స్ట్రక్చర్లో కూడా మీరు చదువు ఉంటారు, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూతో రివాల్వ్ అవుతూ ఉంటాయి. వెరీ ఫస్ట్ బోర్ ఏమని చెప్పాడు? న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది అని చెప్పాడు ఆయన. కానీ లేటర్ ఆన్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ డిస్కస్ చేసుకున్నారు కదా అని, అప్పుడు అక్కడ ఏం చెప్పాడు ఆయన? ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో సర్క్యులర్ పాత్ ఉంటుంది కానీ మిగతా కేసులు అది ఎలిప్టికల్ పాత్లో ఉంటాయని చెప్పాడు. అలాగే ఆ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూతో ఎలా తిరుగుతున్నాయో సన్ చుట్టూతో ఈ ప్లానెట్స్ అన్నీ అలా తిరుగుతున్నాయి. మరి సన్ ఎక్కడ ఉన్నాడని అడిగితే ఆ యొక్క ఎలిప్స్కి ఫోకస్లు ఉన్నాయి కదా, 2 ఫోకస్లు, ఆ 2 ఫోకస్ల్లో ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ఉంటుంది. ఈ ప్లానెట్ ఈ యొక్క ఆర్బిట్లో, ఎలిప్టికల్ షేప్ ఉన్న ఈ ఆర్బిట్లో ఈ ప్లానెట్ రివాల్వ్ అవుతూ ఉంది. సో ఫస్ట్ క్లాస్ స్టేట్మెంట్ ఏమని చెప్పొచ్చు ఇప్పుడు మనం? ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. ఓకేనండి, అంటే కొంతసేపు ఇక్కడ కొంతసేపు ఇక్కడ ఉంటాడా? ఏదో ఒక ఫోకస్ దగ్గర ఉంటాడని అన్నాను కదా, అంటే కొంత టైం ఇలా ఉంటాడా? అలా ఏం లేదు. ఈ సన్ రిలేటివ్గా అక్కడే ఉన్నట్టుగా భావిస్తాం. మీ ప్లానెట్స్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిప్టికల్ ఆర్బిట్లు తిరుగుతూ ఉంటుంది. కానీ అది తిరిగి ఎలిప్టికల్ ఆర్బిట్లో కూడా దానికి ఒక 2 ఫోకస్లు ఉంటాయి. ఒక ఫోకస్ దగ్గర కంపల్సరీగా సన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్లానెట్స్, ఈ ఎలిప్స్ గురించి కొన్ని చిన్న పాయింట్స్ నేర్చుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ మనల్ని అడిగితే ఈ కాన్సెప్ట్లో అవసరం అవుతాయి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అందరికీ ఒక క్లారిటీ తెలుసు. కానిక్ సెక్షన్లో మీరు అందరూ చదివి ఉంటారు. ఎసెంట్రిసిటీ, ఆ వాల్యూని బట్టి అది ఎలిప్సా, పారాబోలానా, సర్కిలా, హైపర్బోలానా అని మీరు చెప్తారు అని కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఎసెంట్రిసిటీ అంటే ఏంటి తెలుసుకొని, ఇక్కడ ఆ ఎసెంట్రిసిటీకి మన సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూకి సెమీ మైనర్ యాక్సిస్ వాల్యూలకి ఈ డిస్టెన్స్లకి ఏంటో ఒక రిలేషన్ తెలుసుకుందాం. వాటి మీద ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది, అందుకోసం అది చెప్తున్నాను. నీట్లో కాకపోయినా మెయిన్స్లో అయినా అడగవచ్చు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎసెంట్రిసిటీ మీద ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం అడగవచ్చు. కాబట్టి ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఇది ఆరిజిన్, ఈ రెఫరెన్స్ ఫ్రేమ్లో ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సన్ ఉన్న పొజిషన్ నుండి ఈ ప్లానెట్ ఈ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటే ఇంకో ఈ బి దగ్గరికి వచ్చినప్పుడు సన్కి బాగా దగ్గరగా వచ్చింది. ఈ పొజిషన్ని ఏమంటాం? పెరేజ్. ఓకే,
అలాగే ఇగో ఇది ఏ అనుకుంటే ఈ పొజిషన్ దగ్గరికి ప్లానెట్ వస్తే అప్పుడు సన్ నుంచి ఫార్ అవే ఫ్రమ్ ద సన్, ఇక్కడ ఉన్నప్పుడు బాగా నీరర్గా ఉంటాడు. ఇది క్లోజెస్ట్ డిస్టెన్స్ వాల్యూ. ఇది ఈ పాత్రలో తిరిగేటప్పుడు అన్నిటికన్నా హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న పొజిషన్ సన్ నుంచి. ఇది పెరేజ్, దీన్ని ఏమంటాం ఎపేరేజ్. ఓకే, సో ఈ పొజిషన్స్, ఈ డిస్టెన్స్లు ఇక్కడి నుంచి ఈ ప్లానెట్కి ఇక్కడ కొన్ని ఈ డిస్టెన్సు ఆర్పి పెరేజ్ కాబట్టి, అలాగే ఇక్కడి నుంచి సన్ నుంచి ఫార్ అవే డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇది పేజ్లో ఆర్ఏ అని ఇలా పెట్టి డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ స్మాల్ ఈ అయితే ఈ ఈలో చెప్పండి, ఇగో ఈ సన్ ఉన్న పొజిషన్ నుంచి ఈ యొక్క సెంటర్కి ఉన్న ఈ డిస్టెన్స్ S1O, SO నుంచి OA వరకు ఉన్న ఈ రేషియోని SO టు OA అంటే ఫోకస్ నుంచి ఆ ఎలిప్టికల్ సెంటర్కి, అలాగే ఎలిప్టికల్ సెంటర్ నుంచి పెరేజ్ వరకు అపేజ్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ల రేషియో ఏమవుతుందండి, ఎసెంట్రిసిటీ అవుతుంది. ఆ వాల్యూ కూడా మీరు లేటెస్ట్ రెక్టము ఇవన్నీ డిస్కస్ చేసి చేసుకుంటే ఇదే వాల్యూలో వస్తుంది. రేషియో కడితే ఇది కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది సెమీ మేజర్ యాక్సిస్ అన్నాం కదా, ఏ కదా ఈ వాల్యూ అనా. ఇప్పుడు SO వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడికి, దీని నుంచి SO ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి. ఇది ఏ కదా, స్మాల్ ఏ ఇంటూ ఈ. SO ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఏ ఇంటూ ఏ. ఓకే, నాకు ఇప్పుడు ఈ బి అనే పాయింట్కి ఈ సన్ నుంచి అంటే ఈ ఫోకస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆర్పి వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే కదా కావాలి. ఇది ఎంత అండి, ఇది ఏ సెమీ మేజర్, ఇది ఏ. SO వాల్యూ ఎంత, ఏఈ. ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ఎలా తీసుకోవచ్చు, ఇక ఇది మొత్తం ఏ అనుకోవచ్చుగా. ఓ నుంచి బీకి ఇది ఎంత అవుతుంది, ఏ. అందులో నుంచి ఇది SO తీసేస్తే ఇది వచ్చేసిందిగా. కాబట్టి ఏం చేద్దాం, ఏ మైనస్ SO అంటే ఏఈ, కాబట్టి ఏ ఇంటూ 1 మైనస్ ఈ. అలాగే ఇప్పుడు ఈ డిస్టెన్స్ చెప్పండి, ఎస్ నుంచి ఏకున్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది ఏ, ఇది SO. కాబట్టి RA ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఏఈ, దట్ ఈజ్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ. ఎందుకు ఈ రెండు డిస్టెన్స్లు మీకు చెప్తున్నానంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అప్లై చేసి మనల్ని దీని మీద ఒకసారి ప్రాబ్లం ఏమడిగాడంటే, ఎసెంట్రిసిటీ వాల్యూలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్కి ప్లానెట్కి, ఇక్కడున్న స్పీడ్ ప్లానెట్ యొక్క స్పీడ్కి రేషియో ఎంత అని అడిగాడు. ఇక్కడ స్పీడ్ ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, ఎలిప్టికల్ పాత్కి ఎసెంట్రిసిటీ వాల్యూ మాత్రం ఇచ్చి మనల్ని ఈ రేషియో కట్టమని. అప్పుడు మనం ఈ యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూస్ తెలిసినాక చూడండి, ఇప్పుడు ఈ ప్లానెట్ ఇలా తిరుగుతూ ఉంటే ఎక్స్టర్నల్ టార్క్ ఏమైనా దీని మీద ఉంటుందా, ఏముండదు. ఎక్స్టర్నల్ టార్క్ లేకపోతే టోటల్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్. అంటే ఎక్కడ చూసినా సిస్టమ్ యొక్క యాంగులర్ మూమెంటం మారదు. నా ఇక్కడ ఉన్నప్పుడు బి దగ్గర ఉన్నప్పుడు దాని స్పీడ్ VB అనుకున్నాం, ఓకేనండి. ఏ దగ్గర ఉన్నప్పుడు స్పీడ్ VA అనుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ యాంగులర్ మూమెంటం ఎంత అయింది చెప్పండి. యాంగులర్ మూమెంటం ఫార్ములా MVRే కదండి. ఎంత అవుతుంది, M ఇంటూ VB ఇంటూ ఎంత డిస్టెన్స్, ఇది రేడియస్ ఎంత ఇక్కడ RP, కాబట్టి M ఇంటూ V ఇంటూ RP. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, M ఇంటూ VA ఇంటూ RA. కానీ యాంగులర్ మూమెంటం త్రూ అవుట్ ద జర్నీ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం M ఇంటూ VA ఇంటూ RA ఈజ్ ఈక్వల్ M ఇంటూ VB ఇంటూ RB. MM క్యాన్సిల్,
then VA by VB is equal to RB by RA. What is the value of RB? A into 1 minus E. అలాగే RA వాల్యూ A into 1 plus E. AA cancel. కాబట్టి VA by VB 1 minus E by 1 plus E. ఓకేనా? అంటే ఈ విధంగా ఈ ప్రాబ్లం మనకి ఆ ఎసెంట్రిసిటీ గురించి తెలుసుంటేనే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనండి, మీరు మ్యాథ్స్ వాళ్ళు అయితే చేయగలుగుతారు, కానీ బయాలజీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తేనే చేయగలుగుతారు. ఓకే, ఎనీహౌ ఎవ్రీ ప్లానెట్ revolves around the sun in an elliptical orbit with the sun at one of its foci. సో ప్లానెట్స్ యొక్క ఆర్బిట్ యొక్క షేపు మనకి ఈ లాలో చెప్పాడు కాబట్టి దీన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అని చెప్పి అన్నాం. ఆర్బిట్స్ ఎలా ఉన్నాయి, సన్ చుట్టూతో ప్లానెట్స్ తిరుగుతున్న ఆర్బిట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ లా చెప్తుంది. దట్ ఈస్ అబౌట్ ది కెప్లర్ ఫస్ట్ లా. ఓకేనా? నెక్స్ట్ కెప్లర్ సెకండ్ లా. దీనికి ఇంకొక పేరు ఏంటండి? లా ఆఫ్ ఏరియాస్. ఇప్పుడు చెప్పు. సన్ని ప్లానెట్ని కలుపుతా ఒక వెక్టార్ గీసానండి. సన్ని టైల్గా తీసుకున్న, ప్లానెట్ ఉన్న పొజిషన్ని హెడ్గా తీసుకొని, అంటే విత్ రెస్పెక్ట్ టు ద సన్ ప్లానెట్ యొక్క పొజిషన్ చెప్తుంది ఆ వెక్టార్. అందువల్ల దీన్ని మనం ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ద ప్లానెట్ విత్ రెస్పెక్ట్ టు ద సన్ అవుతుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద రేడియస్ వెక్టార్ ఆఫ్ ద ప్లానెట్. ఆ ప్లానెట్కి అది రేడియస్ వెక్టార్ అంటాం. సన్ని ప్లానెట్ని కలిపే వెక్టార్ని ఏమని పిలుస్తున్నాం మనం అండి? మరి ఇప్పుడు ప్లానెట్ ఆ ఎలిప్టికల్ పాత్రలో తిరుగుతుంటే ఈ రేడియస్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్స్ కాన్స్టెంట్గా ఉంటాయా, వేరియబుల్లా చెప్పండి? మ్యాగ్నిట్యూడ్ మారుతూ ఉంటుంది, డైరెక్షన్ మారుతూ ఉంటుంది. The line joining of sun and planet is called the radius vector. Here in this elliptical path, the magnitude and direction of the radius vector continuously changes. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఎక్కడికి వచ్చింది అనుకోండి, అవునా? ఈ ప్లానెట్ పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు రేడియస్ వెక్టార్ ఇది అవుతుంది. ఇది ఇనిషియల్గా ఉన్న రేడియస్ వెక్టార్, ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పొజిషన్ ఏ, ఈ పొజిషన్ బి అనుకుందాం, ఇది ఫైనల్ రేడియస్ వెక్టార్. చూడండి, దాని లెంత్ మారిపోయింది, ఆ వెక్టార్ది డైరెక్షన్ మారింది, కాబట్టి అది కాన్స్టెంట్ కాదు. ప్లానెట్ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారేలోపు ఈ రేడియస్ వెక్టార్ ఇక్కడ కొంత ఏరియాని సీప్ చేసిందా లేదా? ఇది సీప్ చేసిన ఏరియా ఇది, అంతేనా? సో ఈ సీప్ చేసిన ఏరియా ఎలా ఉండిద్ది అన్నాడంటే, అది ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ ఏరియాస్ని కవర్ చేస్తూ వెళ్ళిద్దాం. ఎవరు కవర్ చేసేది? రేడియస్ వెక్టార్. ప్లానెట్ యొక్క రేడియస్ వెక్టార్ ఇట్ సీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. దట్ ఈస్ ద కెప్లర్ సెకండ్ లా ఆర్ లా ఆఫ్ ఏరియాస్. ద లైన్ జాయినింగ్ ఆఫ్ సన్ అండ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ రేడియస్ వెక్టార్. ద రేడియస్ వెక్టార్ ఆఫ్ ద ప్లానెట్ సీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏ నుండి బికి ఒక టీ సెకండ్ల టైం పట్టిందండి, అప్పుడు ఇది కవర్ చేసిన ఏరియా ఇది S1 అండి. ఈ టీ సెకండ్ ఎంత ఏరియా కవర్ చేసిందండి? S1. ఇప్పుడు బి నుండి ఇగో అదే టైం ఇంటర్వల్లో తీసుకుంటే ఇంకొక టైం అదే టీ సెకండ్లు తీసుకుంటే ఈసారి బి నుండి సి దాకా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇనిషియల్ అవుతుంది, ఇది ఫైనల్ ఏరియా సెక్టర్. ఇప్పుడు ఈ ఏరియాని ఈలోపు ఇది కవర్ చేసిన ఈ ఏరియాని కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే
ఇది S2 అయితే ఇప్పుడు కవర్ చేసిన ఏరియా S2. ఎంత టైం ఇది కూడా T సెకండ్. ఇందాక T సెకండ్లో ఎంత ఏరియా కవర్ చేసిందో అదే ఇంటర్వల్ ఆఫ్ టైం కదా, మళ్ళీ ఇప్పుడు కవర్ చేసిన ఏరియా కూడా అదే ఉంటుందని చెప్తున్నాడు. అంటే S2 S1లు ఈక్వల్ అవుతాయి. ఇట్ కవర్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్. ఎవరు అది కవర్ చేసేదండి? ద లైన్ జాయినింగ్ ఆఫ్ సన్ అండ్ ప్లానెట్ నేమ్డ్ యాజ్ రేడియస్ వెక్టర్. ద రేడియస్ వెక్టర్ ఆఫ్ ద ప్లానెట్ seeps out equal areas in equal intervals of time. That means the area velocity of the radius vector is constant. అంటే మనం ఒక వ్యక్తి ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తూ వెళ్తున్నాడు అంటే అప్పుడు వాడు స్పీడ్ ఏమంటావు నువ్వు? కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నాడు అని అర్థం. మొదట 1 సెకండ్కి 10 మీటర్లు వెళ్ళాడు, తర్వాత 1 సెకండ్కి కూడా 10 మీటర్లు వెళ్ళాడు, తర్వాత 1 సెకండ్కి కూడా. అంటే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? 1 సెకండ్కి 10 మీటర్లు కవర్ చేసుకుంటూ యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నాడు. అలాగే ఇక్కడ రేడియస్ వెక్టారు ప్రతి ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంకి ఈక్వల్ ఏరియాస్ని కవర్ చేస్తూ వెళ్తుంది. అంటే ఏరియాని కవర్ చేసే స్పీడు అంటే 1 సెకండ్కి అది కవర్ చేసే ఏరియా, దాని ఏరియా స్పీడ్ అను. అది ఎలా ఉంటుంది? ఒక ప్లానెట్కి కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఆ ప్లానెట్లో తిరుగుతుంది, దాని స్పీడ్ కాన్స్టెంట్ కాదండి. మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్లానెట్ మూవ్ అవుతున్న స్పీడ్ కాన్స్టెంట్ కాదు. స్పీడ్ అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం, అది కాన్స్టెంట్గా ఉండదు. మన ఇందాక మీకు చెప్పాను నేను, లా ఆఫ్ కాన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంలో చూస్తే V1R1 ఈజ్ ఈక్వల్ టు V2R అండ్ VR ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ V ప్రపోర్షనల్ టు 1/R. V ప్రపోర్షనల్ టు 1/R. R వాల్యూ ఎక్కువ ఉంటే అక్కడ స్పీడ్ వాల్యూ తక్కువ ఉంటుంది, R వాల్యూ తక్కువ ఉంటే అక్కడ స్పీడ్ వాల్యూ. ఇప్పుడు సన్కి ఇగో ఏ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్లానెట్కి స్పీడ్ తక్కువ, స్లోగా తిరుగుతుంది. అదే సన్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్పీడ్ బాగా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఏరియా స్పీడ్. ఎవరు ఏరియా స్పీడ్ అడుగుతున్నాను నేను? రేడియస్ వెక్టార్ స్వీప్ చేసే ఏరియా స్పీడ్. ప్రతి 1 సెకండ్కి ఆ రేడియస్ వెక్టార్ కవర్ చేసే ఏరియా ఒకే వాల్యూ ఉంటుంది. యూనిట్ టైంలో ఒక T సెకండ్కి ఎంత కవర్ చేస్తాం, నెక్స్ట్ T సెకండ్లో కూడా అంతే ఏరియాని కవర్ చేసింది. కాబట్టి ఏరియా వెలాసిటీ ఆఫ్ ద రేడియస్ వెక్టార్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్. ఇది ఎలా వచ్చిందండి? ఎలా చెప్పారు? అది కాన్స్టెంట్ అని ఎలా చెప్పారు ఏరియా? సరే చూద్దాం. మనం ఇన్ జనరల్గా ఒక సెక్టార్కి ఏరియాకి ఫార్ములా ఏంటి చెప్పండి? ఇలా ఒక సెక్టార్ ఉంటే ఆ సెక్టార్ చేసే యాంగిల్ ఇది θ అయితే దీని రేడియస్ R అయితే ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఏంటి ఫార్ములా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ½ R² θ. ఏరియా ఆఫ్ ద సెక్టార్ తెలుసా మీకు ఆ ఫార్ములా? θ వాల్యూ రేడియన్లో ఉండాలి, అది రేడియస్ R మీటర్లో ఉంటే SI సిస్టంలో ½ R² θ ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఇప్పుడు నేను దీన్ని టైం దృష్ట్యా డిఫరెన్సియేషన్ చేస్తాను. dA/dt అదేగా యూనిట్ టైంలో కవర్ చేసే ఏరియాని, అంతే. dt టైంలో dA ఏరియా కవర్ చేసింది, 1 సెకండ్ ఎంత కవర్ చేసింది? dA/dt అది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కొద్ది వాల్యూకి వెరీ స్మాల్ డిస్టెన్స్కి ఆల్మోస్ట్ R అనేది కాన్స్టెంట్గా తీసుకుందామా? వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైమేగా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పక్క పొజిషన్గా వచ్చింది అనుకో కొద్దిగా, అప్పుడు ఆల్మోస్ట్ R వాల్యూ కాన్స్టెంట్ అనుకోవచ్చు. Rని బయట పెడదాం, ½ R². అప్పుడు θకి డిఫరెన్సియేషన్ dθ/dt. అంటే దాని అర్థం ఏంటి? యూనిట్ టైంలో కవర్ చేసిన యాంగిల్ అన్నా, యూనిట్ టైంలో కవర్ చేసిన యాంగిల్ ఏమంటావు నువ్వు? యాంగులర్ వెలాసిటీ. కాబట్టి అది రొటేట్ అవుతున్న యాంగులర్ వెలాసిటీ ఆ ఇన్స్టెంట్లో ఎంత అవుతుందండి? ½ R² ఇంటూ ఒమేగా. ఇది dA/dt. ఓకేనా? ఇప్పుడు దాని పైన కింద mతో మల్టిప్లై చేద్దామా ఈ ఈక్వేషన్ని? mR² ω/2m అని రాయొచ్చా? ఇప్పుడు సన్ నుంచి ప్లానెట్ని డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఈ ప్లానెట్ని పాయింట్ మాస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. పాయింట్ మాస్ m, ఇది యాక్స్ ఆఫ్ రొటేషన్. సన్ ఉన్న పాయింటే కదా యాక్స్ ఆఫ్ రొటేషను. ఆ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు? R డిస్టెన్స్లో ఉంది. మాస్ ఎంత? m. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత?
ఎంఆర్ స్క్వేర్, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేరే కదా. కాబట్టి ఇప్పుడు ఎంఆర్ స్క్వేర్ ప్లస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు నువ్వు ఐ. కాబట్టి dA/dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది I ఒమేగా బై 2m. మరి I ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం. రొటేటింగ్ పార్టికల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అయితే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అయితే I ఒమేగా ఈజ్ యాంగులర్ మొమెంటం. Therefore it is L/2m dA/dt. కాబట్టి ఏరియా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ దిస్ సెకండ్ లా, what is that value? dA/dt ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు అండి? dA/dt ఈజ్ ఈక్వల్ టు L/2m. What is L? Angular. What is m? Mass of the planet. సన్ మాస్ కాదా, మాస్ ఆఫ్ ద ప్లానెట్. ఎల్ అనేది యాంగులర్ మొమెంటం అనేది ఆ యొక్క ప్లానెట్ తిరుగుతూ ఉంటే మారద్దా, కాన్స్టెంట్గా ఉండిద్దా, మారిద్దా? కాన్స్టెంట్. యాంగులర్ మొమెంటం ఏమి ఎందుకని మారదు? ఎక్స్టర్నల్ టార్క్ ఏమి ఈ ప్లానెట్ సన్ చుట్టూ తిరిగినట్టు ఏమీ లేదు. అక్కడ ఎక్స్టర్నల్ టార్క్ లేనప్పుడు యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. కాబట్టి ఎల్ కాన్స్టెంట్. మరి ఆ ప్లానెట్ మాస్ ఏమైనా మారుతూ ఉంటుందా రొటేట్ అవుతుంటే? అంటే ఎమ్ కూడా అంటే L/2m ఏమైందేడా? మరి అదేగా ఆయన చెప్పినలా dA/dt ఈజ్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? యూనిట్ టైంలో అది కవర్ చేసే ఏరియా కాన్స్టెంట్గా ఉంది. అండ్ ఇట్ సీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. దిస్ ఈజ్ ద కెప్లర్స్ సెకండ్ లా. ఓకే, ఇక్కడ dA/dt ఎంతకు సమానం అని తెలిసింది నీకు ఇప్పుడు ఫార్ములా. అంటే ఆ ప్లానెట్ యొక్క ఏరియా, ఆ రేడియస్ వెక్టార్ యొక్క ఏరియా వెలాసిటీ ఎంత అని తెలిసింది? L/2m. దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఏరియా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్. అంటే L అనేది ఏంటి? ఆ ప్లానెట్ యొక్క యాంగులర్ మొమెంటం, m అనేది ఆ ప్లానెట్ యొక్క మాస్. L/2m వేస్తే దాని ఏరియా వెలాసిటీ, ఆ రేడియస్ వెక్టార్ యొక్క ఏరియా వెలాసిటీ మనకు వచ్చింది. ఏరియా వెలాసిటీ ఆఫ్ ద రేడియస్ వెక్టార్ ఆఫ్ ఎ ప్లానెట్ dA/dt is equal half r square omega, that is equal mr square omega by 2m, that is also equal I omega by 2m, that is L/2m. Now this is also equal to this angular momentum L may be mvr. When you write as mvr, mm cancel, the remaining is vr/2. So where v is the speed of the planet and r is the length of the radius vector at that instant. So ఇప్పుడు ప్లానెట్ ఇక్కడ ఉంది, దీని స్పీడ్ v, దీని రేడియస్ r అయితే ఆ ఇన్స్టెంట్లో, అప్పుడు ఆ ఇన్స్టంటేనియస్ ఏరియా వెలాసిటీ ఎంత అవుతుందండి? vr/2. యాంగులర్ మూమెంటం తెలిస్తే L/2m. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యాంగులర్ వెలాసిటీ తెలిస్తే I omega/2m. లేదా రేడియస్ వెక్టార్ ఆ ఇన్స్టెంట్లో యాంగులర్ వెలాసిటీ తెలిస్తే ½ r². ఓకే, సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అర్థం. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఈ dA/dt ఈ వాల్యూ ఏమన్నావు? కాన్స్టెంట్, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కన్సిడర్ చేయి. సో దీని నుంచి ఇప్పుడు ఏం చేయొచ్చు మనకి? VR ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అది ప్లానెట్ రొటేట్ అవుతూ ఉంటే నువ్వు ఎక్కడైనా సరే దాని రేడియస్ వెక్టార్, దాని స్పీడ్ ప్రొడక్ట్ చేస్తే ఏ ఇన్స్టెంట్లో చూసినా ఒకే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ప్లానెట్ ఇలా ఆర్బిట్లో, ఇది సన్ను ఇక్కడ ఒక పొజిషన్ దగ్గర ఉంది, పేజ్ తీసుకుందాం. ఇది R1, ఇక్కడ స్పీడ్ V1, ఏడకు వచ్చింది. ద స్పీడ్ V2,
ఇది R2. So from this one, V1 R1 is equal to V2 R2. That value become V1 by V2 is equal to R2 by R1. Clearly here R1 is greater than R2 implies what happened? V1 is less than V2. అంటే ఏం అర్థమవుతుంది? ప్లానెట్ సన్నకి దూరంగా ఉన్నప్పుడు స్పీడ్ తక్కువ ఉంటుంది, సన్నకి దగ్గరగా ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. దేని నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. లా ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ కాన్స్టెంట్ అండ్ MVR ఈజ్ కాన్స్టెంట్. M ఈజ్ ఆల్సో కాన్స్టెంట్, therefore VR ఈజ్ కాన్స్టెంట్. ఫ్రమ్ దట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్. ఇప్పుడు మీరు చూడండి, సమ్మరు మనకి ఒక గట్టిగా ఎన్ని నెలలు ఉంటుంది సమ్మరు? మీకు ఎన్ని నెలలు ఇస్తారు సెలవులు? వన్ మంత్. అది కార్పొరేట్ సెక్టర్లో అవి కూడా వీళ్ళు ఏదో సరిపోతుంది, ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని దేనికోదానికి. సో సార్ అదే మనకి వింటర్ ఎన్ని నెలలు ఉంటుంది? వింటర్ ఎన్ని నెలలు ఉంటుంది? 4 months పైన ఉంటుంది. వింటర్ ఎప్పుడు వస్తుంది, సమ్మర్ ఎప్పుడు వస్తుంది? అసలు ఈ సీజనల్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి ఎర్త్ మీద? ఎర్త్ సన్ చుట్టూతో రొటేట్ అవటం వల్ల సీజనల్ చేంజెస్ వస్తున్నాయి. ఎర్త్ స్పిన్ అవటం వల్ల తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, దాన్ని స్పిన్ అవుతుంది కదా, దానివల్ల ఏం జరుగుతుందో మనకి డే నైట్లో వస్తుంది. సీజనల్ చేంజెస్ రావడానికి రీజను రొటేటరీ మోషన్ ఆఫ్ ద సన్, ప్లానెట్ అరౌండ్ ద సన్. ఓకే, ఇప్పుడు ఇది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటే సన్కి దూరంగా ఉన్నప్పుడు మనకు వచ్చేది వింటర్, సన్కి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేది సమ్మర్. కాబట్టి ఇక్కడ స్పీడ్గా తిరిగిద్ది. ఈ రీజియన్లోకి వచ్చినప్పుడు ఈ రీజియన్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ప్లానెట్ మన ఎర్త్. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఈ రీజియన్లో ఇలా వెళ్తుంటే ఇది సన్కి బాగా దూరంగా వచ్చేసింది కాబట్టి స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రీజియన్ అంతా కూడా చాలా స్లోగా నడిచిద్ది. కాబట్టి అప్పుడు ఆ వింటర్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. వింటర్ ఎక్కువ రోజులు ఉండడానికి, సమ్మర్ తక్కువ రోజులు ఉండడానికి రీజను దాని స్పీడ్ డిఫరెంట్. సమ్మర్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ నియరర్ టు ద సన్, దట్ సీజన్ ఈజ్ సమ్మర్. వెన్ ద సన్ ప్లానెట్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సన్, దట్ సీజన్ ఈజ్ వింటర్. ఓకేనండి. సో కాబట్టి దిస్ ఈజ్ ద రీజన్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, dA/dt ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ½ R² ఒమేగా. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. అంటే ఫ్రమ్ దట్ R² ఒమేగా ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. అంటే దాని యాంగులర్ వెలాసిటీ గురించి డిస్కస్ చేశారు అనుకోండి. ఒక ఇన్స్టెంట్లో యాంగులర్ వెలాసిటీ ఎంత, ఇంకో ఇన్స్టెంట్లో యాంగులర్ వెలాసిటీ ఎంత, అప్పుడు రిలేషన్ ఏం వాడవచ్చు ఇక్కడ మనం? R1² ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు R2² ఒమేగా 2. ఓకే, నా ఇక్కడ VR ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఇక్కడ మనకు Vకి Rకి నువ్వు కనుక గ్రాఫ్ గీస్తే ఎలాంటి గ్రాఫ్ వచ్చింది అంటే ప్లానెట్ యొక్క స్పీడ్కి ఆ ప్లానెట్ యొక్క రేడియస్ వెక్టార్కి సన్ నుంచి దానికి ఉన్న డిస్టెన్స్కి గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది? VR ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అండి, రెక్టాంగులర్ హైపర్బోలా. PV ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ లాగా. దట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. దీనికి ఇంకో పేరు లా ఆఫ్ టైం పీరియడ్, లా ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఏంటి ఇలా ఏం చెప్తాం? అసలు ముందు ఇలా తెలుసుకోబోయే ముందు మనం అసలు టైం పీరియడ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈస్ టైం పీరియడ్? ఒక పీరియాడిక్ మోషన్, అది రొటేటరీ మోషన్ అవ్వచ్చు లేదా ఆసిలేటరీ మోషన్ అవ్వచ్చు. అది కనుక పీరియాడిక్ మోషన్ అయితే అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో సేమ్ టైప్ ఆఫ్ మోషన్ మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం? పీరియాడిక్ మోషన్. కాబట్టి ఆ రిపీట్ అవటానికి రెగ్యులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో రిపీట్ అవుతుందన్నాం కదా, ఆ ఇంటర్వల్ ఆఫ్ టైమే ఆ పీరియాడిక్ మోషన్ యొక్క టైం పీరియడ్.
అంటే ఆ పర్టిక్యులర్ మోషన్ ఒకసారి కంప్లీట్ అవడానికి పట్టిన టైం. సింపుల్ పెండులం ఉందనుకోండి, ఒక ఆసిలేషన్ పూర్తి చేయడానికి పట్టిన టైం. మీన్ దగ్గర బయలుదేరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మీన్కి వచ్చి ఆపోజిట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మీన్కి వస్తే ఒక ఆసిలేషన్ కంప్లీట్. సో ఈ ఇంటర్వల్ ఆఫ్ టైమే దాని టైం పీరియడ్. అదే రొటేటరీ మోషన్ ఉందనుకోండి, ఒక రౌండ్ పూర్తి చేయటానికి, ఒకసారి ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైమే దాని టైం పీరియడ్. కాబట్టి ఇక్కడ సన్ చుట్టూతో ప్లానెట్ రివాల్వ్ అవుతుంది కదా. సన్ ఇది ప్లానెట్ ఎలిప్టికల్ ఆర్బిట్లో. సో ఇలాగ ఒక రౌండ్ పూర్తి చేయటానికి, సన్ చుట్టూతో ఒక రొటేషన్ కంప్లీట్ చేయటానికి ప్లానెట్కి పట్టిన టైమే ఏమని పిలుస్తాం మనం? ఆ ప్లానెట్ యొక్క టైం పీరియడ్ అంటాం. మన ఎర్త్కి ఎంత అండి టైం పీరియడ్? 1 ఇయర్. మనం ఎర్త్ సన్ చుట్టూతో ఒక రొటేషన్ పూర్తి చేయడానికి పట్టిన టైంని 1 ఇయర్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం. సో టైం పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ టైం పీరియడ్? ద టైమ్ టేకెన్ బై ద ప్లానెట్ టు కంప్లీట్ 1 రొటేషన్ అరౌండ్ ద సన్ ఈజ్ నేమ్డ్ యాజ్ టైం పీరియడ్ ఆఫ్ దట్ ప్లానెట్. ఈ లాలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ కదా, అవునా? అంటే రేడియస్ వెక్టార్ కాన్స్టెంట్ కాదు కదా, దాని లెంత్, దాని మ్యాగ్నిట్యూడ్, దాని మరి. కాబట్టి ఇలా వేరియబుల్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ రేడియస్ వెక్టార్ చెప్పాలంటే ఏం చెప్తావు? యావరేజ్ కదా. మరి యావరేజ్ రేడియస్ వెక్టార్ ఎంత అవుతుంది ఒక ప్లానెట్కి? ఎలిప్టికల్ ఆర్బిట్, ఇది సెమీ మేజర్ యాక్సిస్, ఇది సెమీ మైనర్ యాక్సిస్, అది ఏ, ఇది బి. ఓకేనా? నా ఈ సన్ నుంచి ఫేజ్ డిస్టెన్స్ ఇది ఆర్ఏ, సన్ నుంచి ఫేజ్ డిస్టెన్స్ ఇది ఆర్పి. ఆర్ఏని ఆర్పిని కూడితే ఎంత అండి? దట్ ఈస్ నథింగ్ బట్ 2a. అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్, ఇక్కడ కొన్ని డిస్టెన్స్ కూడితే టోటల్ ఎంత? 2a. దట్ ఈస్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. ఏ అంటే సెమీ మేజరు, 2a అంటే మేజర్ యాక్సిస్ లెంత్. ఓకే. నా ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి? ఆర్ఏ ప్లస్ ఆర్పి బై 2a. మరి ఈ వాల్యూని యావరేజ్ గట్ట అది రేడియస్ వెక్టార్ అవదా? దానికి 2 పొజిషన్లు తీసుకున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు రేడియస్ వెక్టార్ ఆర్ఏ, ఇక్కడ ఉన్నప్పుడు రేడియస్ వెక్టార్ ఆర్పి. సో ఈ 2 పొజిషన్లకి యావరేజ్ ఎంత అయింది? రేడియస్ వెక్టారు ఆర్ఏ ప్లస్ ఆర్పి బై 2a కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? యావరేజ్ రేడియస్ వెక్టార్ దేనికి సమానమైందండి? ఏ అనేది ఏంటిది? సెమీ మేజర్ యాక్సిస్ అన్న. సెమీ మేజర్ యాక్సిస్ అన్న యావరేజ్ రేడియస్ వెక్టార్ అన్న ఒకటే, ఈక్వలే ఎలిప్టికల్ పాత్లో. నౌ ఇప్పుడు ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటండి అంటే, స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్స్, ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైంని మనం టైం పీరియడ్ అన్నాం కదా. దట్ టైం పీరియడ్ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద యావరేజ్ రేడియస్ వెక్టార్ ఆర్ క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్. ఏదన్నా తప్పలేదు. స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది యావరేజ్ రేడియస్ వెక్టార్ ఆర్ క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్. దిస్ ఇస్ కెప్లర్ థర్డ్ లా. దేని గురించి చెప్పింది ఇలా? టైం పీరియడ్ గురించి. టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అయిందని చెప్తుంది ఇక్కడ అంటే, దాని రేడియస్ వెక్టార్ యావరేజ్ రేడియస్ వెక్టార్ని బట్టి ఉంటుంది. అంటే సన్ నుంచి ప్లానెట్కి ఉన్న యావరేజ్ డిస్టెన్స్ని బట్టి టైం పీరియడ్ ఉంటుంది. సన్కి ప్లానెట్కి మధ్యన యావరేజ్ డిస్టెన్స్ పెరిగితే దాని టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉందండి అంటే T² ప్రపోర్షనల్ టు R. సో ఇప్పుడు మనం ఉదాహరణకు మనం చూస్తే మన ప్లానెటరీ మోషన్లో సన్ చుట్టూతున్న ప్లానెట్స్లో దగ్గరగా ఉంది ఎవరు? సన్కి బాగా దగ్గరగా ఏ ప్లానెట్ దగ్గర ఉంది? బాగా దూరంగా ఉన్న ప్లానెట్ ఏంటి? ప్లూటో. కాకపోతే ప్రస్తుతం తీసేశారు, దాన్ని అవతల పడేశారు. సోలార్ ఫ్యామిలీ నుంచి దాన్ని పక్కన పెట్టారు. అవునా? సరే అదే తీసుకుందాం, అది ఉందని అనుకుందాం.
అది ఒక రౌండ్ అది లార్జ్ డిస్టెన్స్ కాబట్టి అది ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మన ఎర్త్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మన ఎర్త్ ఒక రౌండ్ తీసుకుంటానికి మన దానిలో ఏం డిఫైన్ చేసాం, అది 1 year అన్నాం కదా, దానికి 260 సంవత్సరాలు పట్టి ఆ ప్లూటోకి నియర్గా సన్ చుట్టూతో ఒక రౌండ్ పూర్తి చేయాలంటే 260 years. ఒకవేళ ప్లూటోలో నువ్వు పుట్టుంటే బర్త్డే ఎప్పుడు చేసుకుంటావు? సెమీ మేజర్ యాక్సిస్, ఏదన్నా తప్పు. ఇది ఎలా వచ్చిందండి ఆయనకి? మరి ఈ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ అని ఎలా చెప్పగలిగాను? సో ఇప్పుడు ఆ టీ స్క్వేర్ని తీసేస్తే ఒక కాన్స్టెంట్ వచ్చిందిగా, ప్రపోర్షనల్ కాన్స్టెంట్. ఆ వాల్యూ ఎంత, అది ఇప్పుడు ఇందులో తెలుసుకుందాం. యావరేజ్ రేడియస్ వెక్టర్ అని తీసుకున్నప్పుడు నేను దాన్ని సర్క్యులర్ పాత్గా భావించవచ్చా? పెరిగింది తగ్గిందని లేకుండా ఒకటే రేడియస్ అని తీసుకున్నానుగా, కాబట్టి అది సన్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరుగుతుందని అనుకుందాం. ఆ యావరేజ్ రేడియస్ వెక్టార్ ఆర్, ఇది దీని మాస్ ఎమ్, ఇది తిరుగుతున్న స్పీడ్ వి. ఏం మరి సర్క్యులర్ పాత్లో తిరగాలంటే ఏం ఉండాలండి? ఒక రియల్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ను సప్లై చేయాలి కదా. మరి ఏ రియల్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఇస్తుందండి? ఇక్కడ సన్కి ప్లానెట్కి మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఇస్తుంది. కాబట్టి ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్సు mv²/r. So now that gravitational force is mv²/r. Gravitational force ఏమవుతుందండి? g mass of the sun into mass of the planet by square of the distance, it is equal to mv²/r. What is m here? It is mass of the planet. These two are cancelled. Now this r and square is also cancelled. gms by r is equal v square. v is equal to ఏమవుతుంది? దాని స్పీడ్ ఏమవుతుంది మనకి? √gms by r. This is the average speed. సో దాన్ని అలా ఉంచుదాం. ఈ వీని ఆర్ ఒమేగా రాయొచ్చుగా, లేదా ఈ సెంట్రిపిటల్ ఫోర్స్నే నువ్వు ఇలా రాసుకుందాం. వి ఈజ్ కూడా ఆర్ ఒమేగా రాస్తే సెంట్రిపిటల్ ఫోర్స్ ఏమవుతుంది? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఎఫ్జి ఈజ్ ఈక్వల్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్. క్యాపిటల్ జి, క్యాపిటల్ ఎం మాస్ ఆఫ్ ద సన్ ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ ద ప్లానెట్ బై r² is equal to mr omega square. MP cancel. Then gms by r it తీసుకొస్తే ఇది r³ ఇది omega square. What is the value of omega? √gms by r³. ఒమేగా వాల్యూ తెలుస్తుంది కదా. టైం పీరియడ్కి యాంగులర్ వెలాసిటీకి ఏంటంటే రిలేషను? ఒక రొటేషన్ పూర్తి చేసిందంటే ఎంత యాంగిల్ కంప్లీట్ చేసిద్దండి? 2π రేడియన్స్. ఎంత టైం అండి? ఒక టైం పీరియడ్. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటే యాంగిల్ బై టైం కాబట్టి 2π/t. నౌ t ఈజ్ ఈక్వల్ 2π/ఒమేగా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా? √gms/r³. దట్స్ వై r³/gms. Then this is the formula for time period of that planet. Squaring on both sides, 4π² r³/gms Four is constant, π² is constant, capital G, it is universal constant, mass of the sun, it is also constant. Therefore, t² proportional to r³. Square of the time period is directly proportional to cube of the radius. So, ఈ proportional constant value ఎంత ఇక్కడ? 4π² into gm. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టైం పీరియడ్ ఫార్ములాలో ఎక్కడన్నా ప్లానెట్ మాస్ ఉందా?
అంటే ఏ ప్లానెట్కైనా టైం పీరియడ్ అనేది దాని మాస్ మీద డిపెండ్ అయింది. దేని మీద డిపెండ్ అయింది టైం పీరియడ్? అది తిరుగుతున్న ఆర్బిట్ యొక్క రేడియస్ వెక్టార్, ఆ రేడియస్. అంతే తప్ప ఆ ప్లానెట్ మాస్తో టైం పీరియడ్కి సంబంధం లేదు. కానీ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ ఏరియా వెలాసిటీ వచ్చింది ఇందాక. ఏరియా వెలాసిటీ dA/dt ఏమొచ్చింది మనకి? L/2m. అవునా? అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లలో కూడా మాస్ టర్మ్ ఉంటుంది. అవునా? ½ r²ω, అది కూడా వచ్చింది కదా, ½ r²ω. అక్కడ మాస్ ఉందా మరి? అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంది? రేడియస్ వెక్టార్ మీద. అది తిరుగుతున్న యాంగులర్ వెలాసిటీ. ఆ యాంగులర్ వెలాసిటీ అంటే ఇదేగా యాంగులర్ వెలాసిటీ. దేని మీద డిపెండ్ అయి ఉంది? ఇది √gm/r³. అంతే. ప్లానెట్ మాస్ మీద అదేమి డిపెండ్ అయ్యింది. ఆ టైం పీరియడ్ కానీ దాని యొక్క స్పీడ్, కేవలం అది ఆ సన్ నుంచి ఆ ప్లానెట్ ఉన్న డిస్టెన్సే ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి టైం పీరియడ్ మారుతుంది. ఓకే. సో దిస్ ఇస్ స్క్వేర్, T² is proportional to